నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాస్త్ర. ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు టీచర్ల నియామకం జరిగింది. తర్వాత పట్టభద్రుల నియామకం కూడా జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ నియామకాలు కూడా జరుగుతా ఉన్నాయి. అయితే దీని గురించి కొన్ని అలిగేషన్స్ అయితే రావడం జరుగుతుంది. సరైన వాళ్ళని ఎన్నిక చేయడంలో టీడీపీ కూటమి ఫెయిల్యూర్ అని అంటున్నారు. సో, దీని గురించి ఇంకా మాట్లాడదాం. అదొకటే కాకుండా ప్రస్తుతం కూటమి పరిపాలన వల్ల ప్రజలకి ఒరిగిందేమీ లేదు. మొత్తం కూడా నష్టమే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పడిపోయిందంటున్నారు. పెట్టుబడులు తీసుకురావట్లేదంటున్నారు. ఇంకా చాలా విషయాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. అవన్నీ కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్కారం సార్. అవసరం. సార్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు జరుగుతాయి అని అంటున్నారు. మీకు అనిపించిందా జరిగిందని? మార్పులు జరుగుతున్నాయమ్మా. పతనానికి దారిలో పడుతున్నాయి. పతనావస్థకి వెళ్తున్నాయి. అన్ని అబద్ధాలు ప్రజలకి కళ్ళు తెరుస్తున్నారు. ఈ భ్రమలో పడ్డాము మనం, ఈ అబద్ధాలకి బాహుతైపోయామని బాగా తెలుస్తున్నారు. మార్పు బాగా కనపడుతుంది. వీళ్ళు ఒకటి కాదు ఒకటి ఇప్పటికీ అబద్ధాలని ఇంకా ప్రమోట్ చేసుకుంటూనే బతుకుతున్నారు. సంపద అప్పుడేమో ఇంత పథకాలు ఎక్కడ ఇవ్వగలరు, ఇది సాధ్యమేనా అని అడిగితేనేమో సంపద సృష్టిస్తాం, మాకు సంపద సృష్టి తెలుసు, సంపద సృష్టించే సృష్టికర్త అని లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు కొత్త మార్గాలు అన్వేషిస్తాం అని పిచ్చి బాగుళ్ళు ఆవేశంగా జుట్టు ఎగరేసుకుని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏం తమ్ముళ్ళు అని ఇంకో ఆయన మాట్లాడారు. ఇప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించారు? ఇవాళ డబ్బులు లేవంటారేంటి? ప్రామిస్లు చేసేప్పుడు తెలియదా మీకు? 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు సీఎంగా చేసిన వాళ్ళకి మీకు తెలియదా? మీరే మళ్ళీ అప్పుడు పచ్చబద్ధం, అది కూడా అబద్ధం తెలిపోయింది. 14 లక్షల కోట్లు అప్పు అన్నారే ఆ రోజు. మరి ఇప్పుడు అసెంబ్లీలోనే మీరే తేల్చారు 7 లక్షల కోట్లు అని. మీరు అప్పుడు 14 ఏళ్ళు పచ్చి అబద్ధం ఆడేశారు. మరి అప్పుడు మీరే అన్ని కోట్ల అబద్ధం అప్పు ఉన్నప్పుడు ఎలా తీస్తామని, ఎలా చేయగలరు ఈ సంక్షేమ పథకాలంటే మా లాంటి వాళ్ళని అడిగాం. అప్పుడు ఎన్నికల్లో అడిగాం, ఎలా చేస్తారండి? అది 67 లక్షలు కోట్లు ఉంటే, 67,000 కోట్లు ఉంటేనే శ్రీలంక అయిపోద్ది అన్నారు. మీరు 1,72,000 కోట్లు అంటున్నారు. ఎక్కడి నుంచి ఏమవుతారంటే మాకు సంపద సృష్టించడం తెలుసు అని అన్నారు కదా. ఇప్పుడు ఏం సంపద? ఈ 9 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేయడం సంపద. అప్పు చేయటం మీరే ముసలమ్మ చేస్తుంది. అప్పు చేస్తే సంపద సృష్టించడం అయితే అది దానికన్నా దారుణం ఇంకో మాట ఉంటుంది. ప్లస్ ఒక వర్గం కాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చారా? లేదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి ఇచ్చారా? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లిఒడి కింద 15,000 అన్నారు, ఇచ్చారా? లేదు. రుణమాఫీ అన్నారు, పూర్తి చేశారా? లేదు. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా? లేదు. 5,000 కాదు తమ్ముళ్ళు, 10,000 వాలంటీర్స్కి 10,000 అన్నారు, ఇచ్చారా? ఏది ఒక్కటి ఉచిత బస్సు కూడా ఇస్తామన్నారు కానీ ఇప్పుడు మండల మొత్తం ఓన్లీ కేవలం జిల్లాల వరకే అన్నట్టు అన్నారు. మళ్ళీ దాంట్లో 36 కండిషన్లు పెడుతున్నారు. ఉచిత బస్సు లేదు, గ్యాస్ వచ్చే సంవత్సరం ఇచ్చాట. ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడి ఇంకా దాన్ని డబాయించుకుని బతుకుతూ దాన్ని ఇంకా వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ సమస్యలు ఏంటంటే ఎవరి సమస్యలు వాళ్ళు ఉన్నారమ్మా. పవన్ కళ్యాణ్ అబద్ధాలు ఆడిస్తాడు, చంద్రబాబుకి తాళం వేసాడు. చంద్రబాబు తా అంటే తయ్యని, తందానంటే తందానని మాట్లాడేస్తాడు. 6 హామీలకి నేనున్నాను జుట్టు ఎగరేసుకుని డూమ్ డకార్ అన్నాడు. ఇప్పుడు తుస్సుమన్నాడు, నోరు ఇప్పట్లేదు, నోరుకు లాక్ పడిపోయింది. 6 హామీలు ఏమయ్యా అన్నాడు, ఎక్కడికి వెళ్ళాడితే తుస్సు అన్నాడు. ఇంకేదో పిచ్చి మాటలకు మాట్లాడుతూ ఉంటాడు. జర్మనీకి వెళ్ళమంటాడు. అపోజిషన్ పార్టీకి పదవి కావాలంటే జర్మనీకి వెళ్ళాలంటే ఈయనకి ఏం తెలుసు? జర్మనీ ఒక విదేశీ పేరు చెప్పి ఏదో పెద్ద నాలెడ్జ్ ఉన్నట్టు. ఇది తెలుసా? పదవి ప్రతిపక్ష హోదా ఈ దేశంలో ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా జరిగిందో తెలుసా? ఆ నాలెడ్జ్ లేదు. ఢిల్లీలో 3 సీట్లు ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. జయలలిత హయాంలో కరుణానిధి గారు 2 సీట్లు ఉంటే కరుణానిధికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలాగే కరుణానిధి గారు జయలలితకి మెజారిటీ లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలాగే చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు ఆయనకి 28 సీట్లు, 24 సీట్లే, 24 సీట్లు ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్లో 57 సీట్లు కావాలి, అయినా 24 వచ్చినాయి. అయినా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ హయాంలో జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్కి అప్పుడు ఫస్ట్ టైంలో కాంగ్రెస్కి కావాల్సిన 274లో 27 లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు.
ఏమి తెలుసు పవన్ కళ్యాణ్కి ప్రతిపక్ష హోదా అనేది? ఒకే పార్టీ ప్రతిపక్షంలో ఉంటే దానికి ఇస్తారు. 4-5 పార్టీలు ఉంటే అప్పుడు పర్సంటేజీ ఇవి చూస్తారు. అది మన దేశంలో రాజ్యాంగంగా ఇంత పర్సంటేజ్కి ప్రతిపక్ష హోదా అని లేదు, ఎక్కడ లేదు. ఉన్న పిచ్చి సగం తెలుసు సగం తెలియదు, ఏదో చంద్రబాబు అన్నాడు మనం అనేస్తున్నాం అంతే తప్పితే నాలెడ్జ్లెస్ టాక్. అది వాళ్ళ బయటపడిపోతుంది. 32,000 అమ్మాయిలు అన్నాడు, దానికి అది అబద్ధం అని తేలిపోయింది. ఆవేశంగా తూ తావు అన్నాడు, అయిపోయింది. నేను నిన్నటిదాకా క్రిస్టియన్ అన్నాడు, ఇవాళ సనాతన అంటాడు. ఏం మాట్లాడతాడో అతనికి నిలకడ లేదు, ఒక విధానం లేదు, ఒక రీతి లేదు, ఒక నిజాయితీ లేదు. ఇది మరి అతని పరిస్థితి. చంద్రబాబు అయోమయంలో ఉన్నాడు. చంద్రబాబు ఎప్పుడు నన్ను నొక్కుతాడో, ఎప్పుడు తొక్కుతాడో, తన కొడుకును ప్రమోట్ చేయడానికి నన్ను ఎక్కడ తొక్కేస్తాడో, నేనేం చేయాలి బాబు అని భయాందోళనలో ఆందోళనలో ఉన్నాడు. అందుకని సనాతని అని ఎత్తుకున్నాడు. సనాతనలో 3 పెళ్ళిళ్ళు చేసుకోరు. సనాతనలు వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఈయనట్లా సనాతని స్ట్రాంగ్ సనాతని ఆవేశంగా మాట్లాడి సరిపోదు కదా. ఎందుకు అన్నారంటే అక్కడ ఢిల్లీ పెద్దలతోటి కొంచెం వాళ్ళ సకల చంద్రబాబు కనుక తరిమేయటమో, చంద్రబాబు పొగబెడతాడు. ఈయనంతటి ఈయన వెళ్ళినప్పుడు ఆధారం అక్కడికి వెళ్తే బీజేపీలోకి విలీనం చేసుకుంటే రేపు అక్కడికి వెళ్ళిపోయి బీజేపీలో తన జనసేన వాళ్ళ అన్నయ్యలాగా అన్నయ్య కాంగ్రెస్లో విలీనం చేసి నేను బీజేపీలో విలీనం చేసి బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రేపు ఎన్నికలు రావచ్చు. అది ఆయన పోరాటం. ఆయన ఆ ట్రాక్లో ఉన్నాడు. చంద్రబాబు ఈ పవన్ ఎట్లా తొక్కాలి, ఎట్లా నొక్కాలి, మనం తిట్టకుండా పెదాలతో పలకరిస్తూ కళ్ళతోటి వెక్కిరిస్తూ ఎట్లా తరమాలి, తరిగితే కానీ తన కొడుకుని ప్రమోట్ చేసుకుని ఆయన సమస్య ఆయనది. ఈ లోకేష్ నేను ఎలిజిబుల్ ఫర్ సీఎం అని ప్రూవ్ చేసుకోవాలని రెడ్ బుక్ అని ఇంకోటని ఆనం చేస్తాం, అన్యాయాన్ని అడ్డుకుంటాం, అన్యాయాన్ని సహించను, ఇలా ఏదో బలి చేస్తున్నారా అనిపించుకోవాలని ఆయన నాన్న ఎంత తోసినా ప్రజల్లో ఆమోదం ఉండాలి కదా. సో ఆమోదం పొందడానికి ఆయన ప్రయత్నం. వీళ్ళ పర్సనల్ ఎజెండా నడుస్తుంది కానీ కూటమిలో ప్రజల ఎజెండా లేదు. ప్రజల ఎజెండా లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలది కూడా అది ప్రాపర్ గా లేదన్నట్టు లేదు. ఎంతమందిని ఎవరైతే ఎన్నిక చేశారో అది కరెక్ట్ కాదని అంటున్నారు. కరెక్ట్ కాదు. ఓన్లీ వాళ్ళు నామినేషన్ పదవులు అంతే అంతే నామినేషన్ పదవులు. ఒక ఎమ్మెల్సీలు అంటే ఏంటి, వాళ్ళు ఎలాంటి టీచర్ల నియామకంలో కూడా అన్యాయం జరిగిందని అన్యాయం జరిగింది. ఇప్పుడు అందుకని వైజాగ్ ఉత్తరాంధ్రలో కాల్చి వాత పెట్టారు కదా. మొన్నటిదాకా 10 లక్షలు, అదే ఉత్తరాంధ్రలో 10 లక్షల ఓట్లు మెజారిటీ వచ్చింది వాళ్ళకి. విజయనగరం, శ్రీకాకుళం ఇక్కడ మొత్తం కలిపి 10 లక్షల ఓట్లు. ఇవాళ ఆ ప్లేస్లో ఓడిపోయారు. 9 నెలలు కూడా నిండకుండా ప్రజలు కాల్చి వాత పెట్టినట్టే కదా. సో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారమ్మా. కథ ఏం చేయలేం, ఓట్లేసి గెలిపించేసాం. ఒక ప్రభలో పడి ఏదో మార్పు చంద్రబాబు ఇస్తా అన్నాడు, నమ్మాం. చంద్రబాబు ఇస్తానని సగం నమ్మితే ఈ పవన్ కళ్యాణ్ 6 అడుగుల బుల్లెట్ ఆయన జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడేశాడు కదా. ఏదో చించేస్తాడు, సినిమాలో చించినట్టు గుడి చేస్తాడు అనుకున్నాడు. అది తుస్సుమని సినిమా డైలాగ్లేని ఆయన నిజం కాదు, ఆయనకు అంత సీన్ లేదు అని తనే చెప్పుకునేస్తాడు, తనే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ఈజ్ ఫూల్, ఈజ్ కామెడీ ఆఫ్ పాలిటిక్స్లో ఒక అక్కడ కేఏ పాల్ లాగా ఇక్కడ కేఏ పాల్ తెలంగాణకు పరిమితంగా ఉన్నాడు. సో కేఎల్ పాల్ స్థానం ఆంధ్రలో ఈయన సోప్ చేస్తున్నాడు అంతే, అంతగానే ఏమీ లేదు. అన్నీ ఈ ప్రభుత్వం డొల్ల కల్లా అది చల్లది కాసు ఏమి తప్పదు, భరించాలి అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో సార్ చెప్పినట్టుగా ఏపీ కూటమి వచ్చిన తర్వాత పెద్దగా ప్రజలకు ఒరిగింది అయితే ఏమీ లేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా అబద్ధం హామీలే తప్ప ఏవి కూడా నిజం చేయడానికి ఏ అధికారి లేదంటే ఏ నాయకుడు కూడా ముందుకు రావట్లేదు. మరి అక్కడ లోటు బడ్జెట్ అంటున్నారు, సంపద ఎలా సృష్టిస్తారు, మరి బడ్జెట్ ని ఎలా ఫిల్ చేస్తారు, ప్రత్యేక రాష్ట్ర హోదాని ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామన్న హామీలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఇవన్నీ చూడాలి.